హలో అండి, ఐఎమ్ డాక్టర్ కీర్తి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈరోజు మనము సమ్మర్లో ఐవీఎఫ్ గురించి చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉన్నారు. సో మెయిన్గా ఈ ఏప్రిల్, మే ఈ టైంలో మనం ఐవీఎఫ్ చేయించుకోవచ్చా? సో ఈ టైంలో ఐవీఎఫ్ చేయించుకుంటే మాకు సక్సెస్ రేట్ ఏమైనా తగ్గుతుందా? సో ఇంప్లాంటేషన్లో కానీ, ఎగ్స్లో కానీ, ఎగ్స్ క్వాలిటీలో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయని చాలామంది అడుగుతూ ఉన్నారు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే, సో ఇదొక అపోహ మాత్రమే. సో ఈ సమ్మర్లో ఐవీఎఫ్ చేయించుకుంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనే దానికి మెయిన్గా ఆన్సర్ ఏంటంటే, ఇది చాలామందికి ఉన్న అపోహ మాత్రమే, కానీ ఇది నిజం ఏమాత్రం కాదు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే, యూజువల్గా ఏమవుతుందంటే మనకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఇచ్చే ఇంజెక్షన్స్ ఒక 10 days ఆల్మోస్ట్ అలా తీసుకున్న తర్వాత మనము ఎగ్స్ పికప్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో మనము ఆ ఎగ్స్ పికప్ చేసే టైం దగ్గర నుంచి మనము కాన్స్టాంట్ టెంపరేచర్ మనకు ల్యాబ్లో అనేది మెయింటైన్ అవుతుంది. సో మీకు ఎగ్స్ పికప్ చేసే టైంలో మనం 37 degrees మెయింటైన్ చేస్తాం. సో దెన్ మనకి ఈ ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్లో కానీ, ఇంక్యుబేటర్లో కానీ ఎక్కడైనా కూడా మనము ఒక కాన్స్టాంట్ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో మనకి ఎక్కడా కూడా టెంపరేచర్ వల్ల మనకి ఎంబ్రియోస్కి వచ్చే ప్రాబ్లం అనేది ఏ రకంగానూ ఉండదు. సో మనం ఏ సీజన్లో తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మరి వింటర్లో తీసుకున్నా కూడా మనకి ల్యాబ్లో టెంపరేచర్ అనేది కాన్స్టాంట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి సీజన్స్తో అనేది సంబంధం లేదు. సో అవుట్ సైడ్ ఎంత టెంపరేచర్ ఉన్నా, ఎలాంటి టెంపరేచర్స్ ఉన్నా కూడా మనకి ల్యాబ్లో అనేది కన్సిస్టెంట్గా ఒకటే టెంపరేచర్, మీ ఎగ్స్ రిట్రీవ్ చేసిన టైం దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మనం కాన్స్టాంట్గా మెయింటైన్ చేసి గుడ్ క్వాలిటీ ల్యాబ్ అనేది మా దగ్గర ఉంది. కాబట్టి మీరు ఈ ట్రీట్మెంట్లో కంగారు పడాల్సిన, అంటే సీజన్స్ వైజ్ ఇలా సమ్మర్, వింటర్ అని చెప్పి కంగారు పడాల్సిన అవసరం లేదు. సో అది ల్యాబ్ వైజ్. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు తీసుకునే ఇంజెక్షన్స్ వల్ల కానీ, లేదు సమ్మర్ ఉండడం వల్ల ఏదో ఎగ్స్ క్వాలిటీ తగ్గడం కానీ, స్పర్మ్స్ క్వాలిటీ తగ్గడం అనేది కానీ ఉండదు. ఇంకా ఇంకొంతమందికి యూజువల్గా చాలా స్టడీస్లో ఏం చెప్తుంటారు అంటే ఇండియాలో కానీ, అవుట్ సైడ్ కంట్రీస్లో కానీ చాలా స్టడీస్లో మనకి సమ్మర్ టైంలో ఏమవుతుంది, విటమిన్ డి అనేది చాలా ఎక్కువగా అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ ఒక హార్మోన్ ఉంటుందన్నమాట, మెలటోనిన్ అని చెప్పి. సో ఇలాంటి కొన్ని హార్మోన్స్ వల్ల ఏంటంటే మన బాడీ మెటబాలిజం అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది. సో ఈ సమ్మర్ టైంలో యూజువల్గా ఇంకా మూసైట్ క్వాలిటీ కానీ, మన బాడీ ఫంక్షన్ కానీ చాలా బెటర్గా ఉంటుంది. సో కొన్ని స్టడీస్లో ఏం చెప్తారంటే, ఇటువంటి సమ్మర్ టైంలో ఇంకా ఐవీఎఫ్ సక్సెస్ రేట్ కొన్ని స్టడీస్లో ఎక్కువగా ఉంటున్నాయి. సో ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడం వల్ల. ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్, ఈ సమ్మర్లో చాలామందికి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్కి చాలా రిలాక్స్డ్గా ఉంటారు. సో హాలిడేస్ ఉండడం వల్ల వర్క్ స్ట్రెస్ అనేవి ఇలాంటివి చాలా తక్కువగా ఉంటాయి. సో ఈ టైంలో చేయించుకుంటే మీకు, ఎందుకంటే ఇంజెక్షన్స్కి మీరు డైలీ రావాల్సి ఉంటుంది అండ్ ఈ ప్రొసీజర్స్కి మధ్యలో లీవ్ పెట్టాల్సిన అవసరం రావచ్చు. సో మీకు వర్క్ బర్డెన్ అనేది లేకుండా మీరు కొంచెం రిలాక్స్డ్గా ఉండడం వల్ల మీరు ఈ సమ్మర్లో చేయించుకోవడం వల్ల మీకు ఇంకా బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో మీరు ఎవరైతే ఐవీఎఫ్ చేయించుకోవాలనుకుంటున్నారో సమ్మర్లో డెఫినెట్గా చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ.